హలో అండి, సంక్రాంతి వస్తుంది కదా. అందరు ఏం పిండి వంటలు చేయాలి, ఏం అప్పలు చేయాలని ఆలోచిస్తారు కదా. నేనైతే మైసూర్ పాక్ చేశానండి. చాలా సింపుల్ గా అయిపోయింది. ఒక కప్పు పిండికి 2 కప్పుల షుగర్ తీసుకొని 1 కప్పు వాటర్ పోసుకొని నేను పాకం కోసం స్టవ్ మీద పెట్టుకున్నాను. అలాగే నేను 2 కప్పుల నెయ్యి తీసుకున్నానండి. ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చండి. పాకం అనేది ఇలా తీగ పాకం వచ్చేదాకా చూసుకోవాలండి. ఇలా తీగ పాకం వచ్చాక మంచిగా ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని అయితే యాడ్ చేసుకుంటూ మిక్సర్ తోటి కలుపుకోవాలి. మిక్సర్ తోటి అయితే బాగా మిక్స్ అవుతుంది. ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకున్నాక ఈ పిండి అనేది ఒక 5 మినిట్స్ ఉడికాక పాకంలో ఇప్పుడు వేడి వేడి నూనె అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇలా ఒక్కొక్క గరిట యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో ఆయిల్ అనేది మొత్తం అబ్జర్వ్ అయిపోవాలి. ఇలా మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాకనే ఇంకొక గరిట యాడ్ చేయాలి. ఇలా మొత్తం నెయ్యి అయిపోయే లోపు మనకైతే ఇక్కడ మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా చక్కగా పొంగు వచ్చాక దీన్ని ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. నచ్చితే లైక్ చేయండి.